కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని గురువారం రాత్రి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో హాస్టల్ను క్షేత్రస్థాయిలో సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారికున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని తరగతి గదులు, కిచెన్, వాష్రూమ్లు, నీటి సౌకర్యం, బియ్యం, ఆహారం, కూరగాయలు, పండ్లు పరిశీలించి నాణ్యతగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమకు శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని దుప్పట్లు అందజేయాలని కోరారు. చలి తీవ్రత దృష్ట్యా తమకు వేడి నీరు అందించాలని విద్యార్థులు ప్రభుత్వ విప్ ను కోరారు. తమ వసతి గృహంలో సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి ఉన్నత విద్యకు సహకరించాలన్నారు. అనంతరం ఆయన వసతి గృహం నిర్వాహకులతో మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. బిర్లా ఫౌండేషన్ తరపున విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. వసతి గృహం కార్పొరేటర్ స్థాయిలో ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వైద్యం అందించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఎందుకు అంతిట్టే ముద్ర ఉంటుందా బాబు? ముద్ర ఉంటుందా? ఏం చేస్తున్నాం మరి? నేను గుట్ట కూడా ఉంటాయి సార్. హౌలే అందుకే నన్ను దిమ్ముకునేవారని వాళ్ళు మన సొంత పిల్లలు లెక్క వేసుకోవాలి. ఇలా పిలిస్తే కిచెన్లో తినకే వస్తలేదు. నువ్వు చేస్తున్నావు కానీ ఇక్కడ వాడు కరెక్ట్ లేడు అంటున్నా. నేను చూసిన వాడిని అదే తాగినారంటే తాగలేదంటున్నాడు. వాడేం గుట్కా వేసి బాగా పళ్ళు పాకులు పట్టినాయి. ఇప్పుడు వంట చేసే వాళ్ళు నీట్గా ఉంటేనే మనం తినేది. నువ్వు రేపు పొద్దున మధ్యాహ్నం ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి. రైట్. ఫ్రైడ్ రైస్ ఉన్నాయి. చెప్పండి పెట్టుకురా. నిజం చెప్పండి, మీకోసం వచ్చి నేను చెప్పాలి. అంటే బకెట్లో కూర్చుని స్నానం చేస్తారు. ఎంతమంది ఉంటాయి? డిన్నర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు క్లాస్ ఫోన్ చేసిరా? ఫోన్మైందా? రోజు ఎన్ని గంటలకు ఫోన్ చేస్తారు? అంత ముందు కన్నా అందరు ఎక్కడ ఇక్కడ కావాలి కదా? ఇక్కడ మధ్యాహ్నం ఏం తిన్నారు? నైన్త్ క్లాస్ చెప్పి పిల్లలు
మీరు ఈ క్లాస్ ఎందుకు వచ్చారు? మీ క్లాస్ వన్ మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉందానికే వచ్చినాం. డైలీ 1 ఎగ్ ఒకరిగా ఎంత అంటే ఈచ్ వల్ల నేను జేసీ గారు వచ్చినప్పుడు అన్న మీరు అప్డేట్ చేయాలి కదా. 200, 160 అంటే 40 kgs 50 kgs డైలీ. ఆన్లైన్ కాదు, ఆన్లైన్లో పెట్టినా దీని చూసే కొడతారు కదా ఆన్లైన్లో. దేని చూసి కొడతారు ఆన్లైన్లో? మీ దీంట్లో మరి వాళ్ళకి ఫుడ్ విషయంలో నువ్వు యావరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఇదంతా. చేయకపోతే ఈరోజు స్టాక్ పోయింది, ఈరోజు ఎంత చేయాలమ్మా? ఈవినింగ్ వరకు నిన్న మొన్నట్టు కూడా చేయలేదు కదా. గ్యాప్ ఆపి అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి అది 2-3 రోజులు మిగిలిన దాన్ని మనం మళ్ళీ అప్డేట్ కావద్దమ్మా. ఇట్లా అప్డేట్ చేసుకోండి. మీ డ్యూటీ అది కదమ్మా. ఎవరు చేస్తారు సార్? ఎవరు చూసుకుంటున్నారు? మరి అట్లానే క్లాస్ చెప్తున్నా వీలు రాసి దీన్ని వేరే అరేంజ్ చేస్తా. ఇక్కడ క్లాసెస్ చెప్తున్నా నాకు ఇస్తా. కింద సరిగ్గా ఉపాధ్యాయులు వస్తురా? టీచర్లు వస్తురా? ఆబ్సెంట్ అయిపోరా? చెప్పండి అయ్యా, మీకోసం వచ్చాను నేను. చెప్పండి. నేను మీ జేసీ గారు వచ్చిన జాయింట్ కలెక్టర్ వచ్చిందా? ఏమంటారు వాళ్ళు? ఎన్సీసీ కావాలంటే ఎన్సీసీ నేర్చుకోవాలని ఆశ సార్. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఓకే, ఎన్సీసీ కావాలి సార్ స్కూల్. ఎన్సీసీ. ఇంకా అంతే సార్. ఫుడ్ గిట్లా మంచిగా ఉంటుందా? టీచర్ బాగా వస్తుందా? సార్ అన్ని పీరియడ్లు తీసుకుంటారా? సార్ తీసుకుంటారు సార్. చెప్పాను చెప్తున్నా. చెప్తాను మొత్తం చెప్తాను ఇంకేం సార్. ప్రాబ్లం లేదా మీకు? ఏం ప్రాబ్లం లేదు సార్. ఎన్సీసీ ఒకటి కావాలి. హెల్త్ ఏమి ఇస్తావు? పారాసిటమాల్. డైలీ ఉంటావు ఇక్కడ షిఫ్టింగ్? ఈవినింగ్ 7 మార్నింగ్ 7 ఒక ఇంకా షిఫ్ట్ ఉంటాయి. మీకు బ్రేక్ చేసి మా 10 నిమిషాలు తీసుకొస్తాను కదా. అది నల్ల లేదు బకెట్ లేదా? ఇలా బకెట్ మాకు ఇట్లా ఏముంటాయా? రాగి జావ ఇస్తున్నామా? రాగి జావ ఇస్తున్నా? రెగ్యులర్ వస్తుందా? రెగ్యులర్ వస్తున్నప్పుడు ఆమె స్టాక్ రిసెంట్ వెయిటింగ్ ఎట్లుంటుంది ఆమె చూస్తున్నారా? ఆమె కూడా బాగా ఏ చారా ఇది? అంత నీళ్ళ చార్జ్ చేస్తుంటారా? ఈరోజు ఆలేరులో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ సందర్శించడం జరిగింది. సుమారు 400 మంది 10th అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఇలా ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా బీసీ ఎస్టీ ఎస్సీల కోసం, మైనార్టీల కోసం, పిల్లల కోసం స్పెషల్గా సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి కూరగాయలు అదేవిధంగా నాణ్యమైన విద్య అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్ననే డైట్ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది. పెద్ద ఎత్తున 40% డైట్ ఛార్జీలు పెంచి ఇవాళ కిచెన్లో చూసినాం. నిన్ననే యాదాద్రి భువనగిరి జేసీ గారు కూడా ఇక్కడ నిద్ర చేయడం జరిగింది. మేము సడన్గా విజిట్ చేసినాం. ఏ పిల్లవాడిని అడిగినా వారానికి ఒక గుడ్డు, చికెను, అదేవిధంగా మటను మంచి భోజనం అందిస్తున్నారని చెప్పారు. కానీ కొంత ప్రతిపక్షాలు హాస్టళ్లలో ఫుడ్ బాగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు. నిజంగా కూడా ఒక 450 మంది 500 మంది విద్యార్థుల హాస్టల్ చూస్తే, ఇక్కడ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ చూస్తే నాకే ఇక్కడ భోజనం చేయాలనిపిస్తుంది. అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళకి అధికారం పోయినాక రోజొక ఇష్యూ మీద ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. మిగతా ఆలయంలో ఉన్నటువంటి
ఎస్సీ గురుకుల హాస్టల్ కూడా ప్రతి ఒక్కటి వారానికి 2 హాస్టల్ విజిట్ చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా సరిదిద్ది ఆ పిల్లలు మా సొంత పిల్లలుగా వాళ్ళకి అన్ని విధాల వసతి కల్పించి, ఇందులో చిన్నపిల్లలు చెప్తున్నారు సార్ మాకు పొద్దున స్నానం చేయాలంటే చలి పెడుతుందంటే మరి వాడు గీజర్లా లేకపోతే హీటర్లా ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా అరేంజ్ చేసి కొంతమంది పిల్లలకు బెడ్షీట్లు కానీ అదేవిధంగా అక్కడ వసతులు కూడా కొంచెం తక్కువ అనిపించినాయి. వాటిని కూడా మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా ఆ బెడ్షీట్లు వాళ్ళకు సంబంధించిన మెటీరియల్ కూడా అందిస్తా అని చెప్పి మాటిస్తూ, నిజంగా కూడా ఈ ప్రభుత్వం పేదల విద్యార్థుల కోసం వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి వసతులు కూడా మెరుగుపరిచే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇవాళ ఈ హాస్టల్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ బిల్డింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ పడక గదులు కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్లు కూడా చాలా చక్కగా చేస్తారు. ఇంకా కూడా వాళ్ళకి మెరుగైన వైద్యంతో పాటు విద్య విషయంలో ఫుడ్ విషయంలో కూడా ఎక్కువ సేఫ్టీ తీసుకోవాలని చెప్పి వాళ్ళ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా మళ్ళొక వారం 10 రోజుల్లో ఈ హాస్టల్ విజిట్ చేసి తప్పకుండా ఏదైతే కొంతమందికి ఆ బెడ్స్ లేవో ఆ బెడ్షీట్స్ మొన్ననే మా డైరీ చైర్మన్ మసూర్ రెడ్డి గారి సహకారంతో ఒక హాస్టల్లో 72 బెడ్స్ కూడా వాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ హాస్టల్ కూడా చిన్నపిల్లలకు తప్పకుండా మేము బెడ్స్ ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ ఈ హాస్టల్ చాలా చక్కగా నడుస్తుంది. కాబట్టి ఇలా పింక్ మీడియా టీఆర్ఎస్ వాళ్ళ ప్రచారాలు బంద్ చేసుకోవాలి. మన పిల్లలని చూసుకొని మన పిల్లలు చదువుకునే ఈ హాస్టళ్లలో ఫుడ్ సక్రమంగా ఉందా, ఏదన్నా దుష్ప్రచారం చేసే వాళ్ళు మీరు హాస్టల్లోకి వచ్చి చూసి చెప్పాల్సిందిగా వాళ్ళకు మరి ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని బదనాం చేస్తారో అధికారం పోయిన అక్కస్తోటి ఈ రకంగా పిల్లలు చదువుకునే పాఠశాలలు కానీ పిల్లలు చదువుకునే హాస్టల్ కానీ వాళ్ళు తినే ఫుడ్ మీద దుష్ప్రచారం చేయొద్దని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాం. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.